ప్రెసెంట్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ ఇండియా. బ్రహ్మోత్సవంలో భాగంగా మేము వెళ్ళిన రోజు రాధాకృష్ణుల్ని టెంపుల్ దగ్గర ఉన్న పుష్కరిణిలో ఊరేగించారు. ఈ వీడియోలో ఇస్కాన్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మేము వెళ్ళిన రోజు ఏ ఉత్సవాలు నిర్వహించారు, అలాగే ఈ టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, దర్శనం టైమింగ్స్, అలాగే అన్నదానం టైమింగ్స్ అన్నీ ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే కవర్ చేశా. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసా. ప్రెసెంట్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు వచ్చేసి 25th నుంచి 28th జూన్ వరకు. ఇంకెలాగో వీకెండ్ కదా, అలాగే మంచిగా వీడియో తీస్తే మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యి 6కి అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే బైక్లో అయితే వెళ్ళాం. మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పట్టింది టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి కార్డ్ రోడ్ రాజాజీ నగర్లో అయితే ఉంటుంది. ఒరైన్ మాల్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే 1997లో అయితే ఓపెన్ చేశారు. ఇంకా మెట్రోలో టెంపుల్కి వెళ్దాం అనుకునే వారికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి మహాలక్ష్మి స్టేషన్. ఈ మహాలక్ష్మి స్టేషన్ మెట్రో లైన్ వచ్చేసి గ్రీన్ లైన్. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. అరౌండ్ 400 to 500 మీటర్స్ అప్రాక్సిమేట్ గా ఉంటది. అంత దూరం నడవలేము, అలాగే ఫాస్ట్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మెట్రో దగ్గర అయితే ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. అరౌండ్ 100 రూపీస్ ఇస్తే టెంపుల్ పై వరకు తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ లో అయితే బైక్ పార్కింగ్ కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా బైక్ పార్కింగ్ చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే నాకైతే మ్యారేజ్ బ్యానర్ అయితే కనిపించింది. ఇంకా అప్పుడే తెలిసింది ఈ ఇస్కాన్ లో 2 మ్యారేజ్ హాల్స్ అయితే ఉన్నాయని. ఈ టెంపుల్ వచ్చేసి 365 డేస్ ఓపెన్ లో అయితే ఉంటది. ఈ ఇస్కాన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ హార్ద టైం వచ్చేసి 4:50 నుంచి 5 వరకు. ఇంకా దర్శనంకి అయితే 7:15 నుంచి 1 PM వరకు అలౌ చేస్తారు. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 4 PM వరకు బ్రేక్ అయితే ఉంటది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4:15 నుంచి 8 వరకు దర్శనంకి అయితే అలౌ చేస్తారు. ఇంకా ఈవినింగ్ హారతి టైం వచ్చేసి 8 నుంచి 8:30 వరకు అయితే ఉంటది. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు అయితే పానీహటి చీదా దహి ఉత్సవం. ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ రోజు అయితే టెంపుల్ దగ్గర ఉన్న పుష్కరిణి మొత్తం పువ్వులతో చాలా అందంగా డెకరేషన్ చేశారు. అలాగే రకరకాల పువ్వులతో చాలా అందంగా డెకరేషన్ చేసిన ఈ పవిత్ర వాహనాన్ని చూడండి. ఈ వాహనంలో కృష్ణుణ్ణి ఈ పుష్కరిణి మొత్తం ఊరేగిస్తారు. ఇంకా మెయిన్ టెంపుల్ నుంచి భక్తులు కీర్తనలు చేస్తూ మేళతాళాలతో హరే రామ హరే కృష్ణ అనుకుంటూ శ్రీకృష్ణుని పుష్కరిణి వైపు తీసుకొస్తున్నారు. Krishna Krishna Hare 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 Rama Krishna Krishna Hare Hare. ఈ ఉత్సవం చూడడానికి చాలా మంది భక్తులైతే ఈ ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చారు. అందరూ హరే రామ హరే కృష్ణ అంటుంటాయి. ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా భక్తితో చాలా పవిత్రంగా అయితే నిండిపోయింది. ఇంక మొదటగా రఘునాథ్ దాస్ గోస్వామి వారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. ఇంకా ఆయన భక్తి, త్యాగం మరియు సేవను గుర్తు చేసుకుంటూ భక్తులు, పండితులు అయితే కీర్తనలు చేశారు. రఘునాథ్ దాస్ గోస్వామి గారి పూజలు పూర్తయ్యాక శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి బెల్లం, నెయ్యి, పండ్ల రసాలు, తేనె, పాలు, షుగర్ వంటి పవిత్ర ద్రవ్యాలతో స్నానం చేయించి అనంతరం పూలతో అందంగా అలంకరించి భక్తులందరికీ అయితే దర్శనమిచ్చారు. ప్రెసెంట్ అభిషేకం అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి. Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Nityananda Ram Nityananda Ram Nityananda Ram Nityananda Ram Nityananda Ram Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Hare
అలాగే ఈ వస్తువు యొక్క విశిష్టత ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే దీని హిస్టరీ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. And after returning home, Raghunath Das came back home to Saptagram. He became almost mad with ecstatic love, with prema. And he was constantly meditating. ఇంక తర్వాత శ్రీకృష్ణుడిని పట్టు వస్త్రాలతో పూలతో ఎంతో అందంగా అలంకరించి పుష్పాలతో అలంకరించిన ఆ పవిత్ర వాహనంపై ఉంచి గుడి పుష్కరిణిలో ఊరేగించడం అయితే స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఊరేగించడం వల్ల చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ శ్రీకృష్ణుడిని మరింత దగ్గరగా దర్శించుకునే అవకాశం అయితే లభించింది. ఇంకా ఈ పానీహటి చీడ దహి ఉత్సవం గురించి నాకు తెలిసింది చెప్తా. ఇది దాదాపు 500 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంట. ఈ ఉత్సవం వచ్చేసి శ్రీ నిత్యానంద ప్రభు మరియు రఘునాథ్ దాస్ గోస్వామి గారి మధ్య జరిగిన ఒక పవిత్ర సంఘటన అయితే గుర్తు చేస్తుంది. ఒకసారి నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామి గారిని పిలిచి భక్తులందరికీ ప్రసాదాలు పంచమని ఆర్డర్ చేశారంట. ఇంకా వెంటనే రఘునాథ్ దాస్ గోస్వామి వారు అటుకులు, పెరుగు, నెయ్యి, ఫ్రూట్స్, షుగర్తో చేసిన ఒక ప్రసాదం వేల మందికి అయితే పంచిపెట్టారంట. ఇంకా అప్పటి నుంచి ఇది పానీహటి చీడ దహి మహోత్సవంగా చేస్తున్నారు. పానీహటి అంటే వెస్ట్ బెంగాల్లో ఒక విలేజ్, చీడ అంటే అటుకులు, దహి అంటే పెరుగు. ఇదే పానీహటి చీడ దహి ఉత్సవం. ఇంకా ఈ పుష్కరిణిలో 2 సార్లు అయితే శ్రీకృష్ణుడిని ఊరేగించారు. ఫస్ట్ టైం అందరికీ దగ్గరగా దర్శనం అయితే ఇచ్చి ఇంకా భక్తులందరూ పువ్వులతో శ్రీకృష్ణుడిని అయితే స్వాగతించారు. ఇంకా సెకండ్ టైం వచ్చేసి అటుకులు, ఫ్రూట్స్తో చేసిన ప్రసాదం అందరికీ అయితే పంచిపెట్టారు. ఫుల్ విజువల్స్ ఒకసారి చూడండి. Krishna Krishna Hare ఇంకా ఉత్సవం కంప్లీట్ అయ్యాక శ్రీకృష్ణుడిని భక్తుల కీర్తనలతో పాటలతో అయితే మెయిన్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అరౌండ్ 9:30, 10కి అయితే పుష్కరిణి దగ్గర అయితే ఉత్సవం కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా టెంపుల్ లోపల ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూద్దాం రండి. టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి అయితే మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. మెట్రోలో బైక్ మీద వస్తే పార్కింగ్ దగ్గర ఒక దర్శన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అక్కడే చెప్పులు, లగేజ్ ఫ్రీగా పెట్టేసుకుని దర్శనం క్యూలోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా కార్ పార్కింగ్ అలాగే నడుచుకుని పైకి వచ్చేస్తే పుష్కరిణి పక్కనే ఇంకొక దర్శన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి రాగానే పెద్ద పెద్ద గోపురాలు, బంగారు ధ్వజస్తంభం అన్ని చూడగానే మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. ఇంకా లోపలికి రాగానే భక్తులందరూ హరే కృష్ణ హరే రామ అని ఫుల్ జపం అయితే చేస్తున్నారు. అలాగే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ప్రతి అడుగుకి ఒకసారి హరే కృష్ణ హరే రామ అనుకుంటూ మనం అయితే వెళ్ళొచ్చు. టోటల్ 108 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇంకా మాకు ఆ రాధాకృష్ణుల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం కంప్లీట్ అవగానే పక్కనే మనకైతే అన్ని లాంగ్వేజెస్లో భగవద్గీత అలాగే శ్రీకృష్ణుని గురించి బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా పక్కనే మనకైతే రఘునాథ్ దాస్ గోస్వామి గారి స్టాట్యూ కూడా ఉంది. ఇంక దర్శనం కంప్లీట్ అయ్యాక కిందకి వెళ్తే అక్కడ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగే ఉంటుంది. ఇంకా ఆ కాంప్లెక్స్ ఎంట్రన్స్లో అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క ఇనాగరేషన్ ఫొటోస్ అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రాధాకృష్ణుల ఫొటోస్ దగ్గర నుంచి కిడ్స్ ఎథనిక్ వేర్, చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, బేకరీ ఐటమ్స్, గోబీ, ఫ్రెంచ్ ఫ్రైస్, పులిహోర, అబ్బో చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అవన్నీ చూసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్రీ ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే పొంగల్ అయితే పెట్టారు. ఇంకా కూర్చుని ప్రసాదం తినడానికి అలాగే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడైతే పెద్ద హాల్ లాగా అయితే ఉంది. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 11:30 నుంచి 3 PM వరకు అయితే ఫ్రీ లంచ్ ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ అన్నదానంకి పర్ మంత్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్గా 6 lakhs అయితే అవుతుందంట. వీక్ డేస్లో అరౌండ్ 1200 పీపుల్కి, వీకెండ్స్లో అయితే 2500 పీపుల్కి అయితే ఈ అన్నదానం సర్వ్ చేస్తున్నారంట. మీరు కూడా ఈ అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డొనేట్ చేయొచ్చు. వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి donations.iskonbangalore.org. ఈ డొనేషన్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే ఒకసారి లింక్ ప్రాపర్గా చెక్ చేసుకుని డొనేట్ చేయండి. ఇదండి బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ యొక్క విశేషాలు. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ఒక లైక్ చేసి బెంగళూరులో ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.